హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ శ్రావణ మాసం ప్రసాదాల రెసిపీస్ సిరీస్లో భాగంగా చిత్రాన్నం అండి. అమ్మవారికి చాలా ఇష్టం. దీన్ని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు చాలా ఇష్టంగా తీసుకుంటారు. దీన్ని ఎలా సింపుల్గా చేయాలి అన్నది చూపిస్తున్నానండి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి దీన్ని ఎలా టేస్టీగా చేయాలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా నేను కుక్కర్లో రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ని నేను తీసుకుంటున్నానండి. దీనికి 1 గ్లాసు బియ్యానికి మంచిగా 2-3 సార్లు వాటర్ వేసి కడిగిన తర్వాత ఒకంతు బియ్యానికి నేను 2.5 వరకు గ్లాస్లో నీళ్ళనైతే వేసుకుంటున్నానండి. మీరు అన్నం పొడి పొడిగా తినడం ఇష్టం ఉండేవాళ్ళు 1కి 2 వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందన్నమాట. మా ఇంట్లో మేము కొంచెం మెత్తగానే తింటామన్నమాట. అందుకని 2.5 వరకు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, కొద్దిగా ఉప్పు వేసి దీన్ని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తీసుకోండి. అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి విజిల్స్ అన్నవి ఉంటుందండి. రైస్ ఎక్కువగా తీసుకుంటే 3 విజిల్స్ అయితే తీసుకోండి. ఇలా నాకైతే 2 విజిల్స్కి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. అప్పుడు నేను ఒక వెడల్పాటుగా ఉన్న గిన్నెలోకి రైస్ అంతా వేసేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లారనిచ్చుకున్నానండి. చల్లారనిచ్చుకుంటే మనకు రైస్ అన్నది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పోపులో వేయడానికి కోసమని నేను 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం సాఫ్ట్గా వస్తుంది, ఎక్స్ట్రా క్రిస్పీగా లేకుండా ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి జీలకర్ర అలాగే ఆవాలను వేసుకున్నానండి. పోపు దినుసుల్లాగా మీరు ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే అవైనా వేసుకోవచ్చు. ఇవి కాస్త చిటపనమన్న తర్వాత 4-5 ఎండుమిరపకాయలని నేను ఇక్కడే వేసుకుంటున్నానండి. పోపు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఎండుమిరపకాయలు నూనెలో వేగితే. అలాగే మనం ముందుగా నీళ్ళల్లో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. మీరు కనుక క్రిస్పీగా తినగలుగుతాం అనుకుంటే డైరెక్ట్గా 1 చెంచా మినపప్పు అలాగే 1 చెంచా శనగపప్పును వేసి వేయించేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి 1 గుప్పెడు పల్లీలను వేసుకుంటున్నాను. అలాగే 1 గుప్పెడన్ని కాజు నట్స్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. మంచిగా వస్తుంది పులుపంతా పట్టి, కాజు నట్స్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కాజు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, కంపల్సరీ అని ఏం లేదు. 1 పల్లీలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక 5 వరకు పచ్చిమిరపకాయలని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా రంగు మారాలి. అప్పుడు మనం దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి. నేనైతే కరివేపాకు ఎక్కువగానే వేసుకుంటున్నాను. అది వేగేటప్పుడు వాసన ఉంది, ఎంత బాగుంటుందో నిజంగా. సువాసన అంత మంచి వాసన వచ్చిందండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెర అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను రైస్లో ఉప్పు వేసి ఉడికిచ్చాను కాబట్టి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు తీసుకున్న కన్సిస్టెన్సీకి ఉప్పు తక్కువగా అనిపిస్తే రైస్లో కాస్త కలిపేసుకోవచ్చండి, లేదంటే ఇక్కడ పోపులో కూడా వేసేసుకోవచ్చు ఉప్పు. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నానండి. కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత స్టవ్ కట్టేసేయాలండి. ఇదంతా చల్లారిన తర్వాత అలాగే రైస్ కూడా చల్లబడిన తర్వాత మనం వేసుకున్న పోపు అంతా అన్నంలోకి వేసి కలిపేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయింది అనుకున్న తర్వాత నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకు 1 నిమ్మకాయ కంప్లీట్గా పట్టిందండి. నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసి రసం అంతా తీసి నేను దీంట్లో అయితే పిండేసుకుంటున్నానండి. ఇలా నాకైతే 1 నిమ్మకాయ కంప్లీట్గా పట్టిందనమాట. బాగా పుల్లగా ఉండే నిమ్మకాయలు అయితే ఒక 1/2 ముక్క అయినా కూడా సరిపోతుందండి. ఇది నార్మల్ పులుపుతో ఉందనమాట. అందుకనే నేను 1 ముక్క కంప్లీట్గా పిండేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వేసి కలిపి అంతా ఒక 2-3 నిమిషాలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నానండి. అంతే, సింపుల్గా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లి వెల్లుల్లి 2 వాడలేదు.
ఇంగువ మీకు నచ్చితే కాస్త పోపులోనే వేసుకోండి. మేము ఎక్కువగా తినము, అందుకే నేనైతే స్కిప్ చేశాను. అంతే అండి, చిత్రాన్నం అయితే రెడీ అయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. థ్యాంక్ యూ. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ప్రసాదం రెసిపీస్ కావాలి అన్నది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా నాకు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బెవందన యూట్యూబ్ ఛానల్.